అందరికీ నమస్తే. నా పేరు ఫణి. ఇవాళ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భోత్సవ దినోత్సవం. మన గవర్నమెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ కూడా చాలా గ్రాండ్గా చేసేది. ఈ తెలంగాణ స్టేట్ ఫామ్ అవడానికి చాలామంది చాలా రకాలుగా నిరాహార దీక్షలు చేశారు, బందులు చేశారు తెలంగాణ రాకముందు. కానీ అల్టిమేట్లీ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడున్న సోనియా గాంధీ గవర్నమెంట్కే క్రెడిట్ ఇవ్వాలని అంటాను, నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఎన్ని చేసినా అప్పుడున్న సెంట్రల్ ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ స్టేట్ వచ్చేది కాదు. సో తెలంగాణ రావడానికి మెయిన్ రీజన్ సోనియా గాంధీ. అప్పటి పార్లమెంట్లో బిల్ ఎలా పాస్ అయినా కూడా, ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఎలా వచ్చినా కూడా దాంట్లో లోటుబాట్లు ఏమన్నా నేను ఇప్పుడు పాలిటిక్స్లో దిగల్చుకోలేదు. కానీ నేనేమంటానంటే తెలంగాణ ఇచ్చిన ఘనత అప్పటి గవర్నమెంట్ సోనియా గాంధీకి చెల్లుతుందని నా ఉద్దేశం. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. కొంతమంది తెలంగాణ వాళ్ళు, కొన్ని పార్టీసు, లోకల్ పార్టీసు లేదు మేము చేసిన వల్లే అప్పుడు ప్రెషర్ వచ్చింది అంటారు. నా ప్రకారం ఏంటంటే పిల్లలు ఎంత మారం చేసినా తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే ఆ పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మనం కూడా ఇక తెలంగాణ రాష్ట్రం రావడానికి కొన్ని ఏళ్లగా, ఆల్మోస్ట్ 1970 నుంచి తెలంగాణ అజిటేషన్ నడుస్తుంది. కానీ 2014లో తెలంగాణ వచ్చింది అంటే అప్పటి సోనియా గాంధీ గవర్నమెంటే ప్రధాన రీజన్ అని నా ఉద్దేశం. తెలంగాణ రావడానికి ఎలా వచ్చింది అనేది నేను మాట్లాడను, కానీ తెలంగాణ సోనియా గాంధీ వల్లే వచ్చిందని నా అభిప్రాయం. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి నచ్చుతుంది, వేరే పార్టీలు నచ్చకపోవచ్చు, కానీ సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది అని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే.